అమెరికాలో H1B వీసాల మీద ట్రంప్ పదవి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు అని చెప్పి వాళ్ళ తెలుగు వెబ్సైట్ గ్రేట్ ఆంధ్రాలో ఒక కీలకమైన ఆర్టికల్ రాయటం జరిగింది. ఆ ఆర్టికల్ చదివిన వాళ్ళు ఎవ్వరూ కూడా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ ఆర్టికల్లో ఇసు అంతా కూడా వాస్తవం లేదు. గ్రేట్ ఆంధ్రా వెబ్సైట్లో ప్రజల్ని ప్యానిక్ చేసే ఆర్టికల్సే ఎక్కువ ఉంటాయి, పచ్చి అబద్ధాలే ఎక్కువ రాస్తారు అని నా అభిప్రాయం. ఎందుకంటే ఆంధ్రాలో సాక్షి పేపర్లో అయితే ఎంత పచ్చి అబద్ధాలు రాస్తారో అదే లెవెల్లో అంత పచ్చి అబద్ధాలు గ్రేట్ ఆంధ్రాలో కూడా రాస్తారని చెప్పి నా అభిప్రాయం. ఇది నా పర్సనల్ ఒపీనియను. అదేవిధంగా గ్రేట్ ఆంధ్రా వెబ్సైట్లో ఏం రాసుకుంటూ వచ్చారంటే, ట్రంప్ పదవి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత H1B ప్రోగ్రామే మొత్తానికి లేపేస్తారు, H1B ప్రోగ్రామ్ రద్దు చేయబోతున్నారు అని చెప్పి రాసుకుంటూ వచ్చారు. అది పచ్చి అబద్ధం. H1B ప్రోగ్రామ్ కనుక రద్దు చేస్తే అమెరికన్ ఎకానమీ క్రాష్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద బిగ్ ఐటీ కంపెనీస్, పెద్ద ఐటీ కంపెనీల దగ్గర నుంచి చిన్న ఐటీ కంపెనీల వరకు, ఫార్మా కంపెనీల దగ్గర నుంచి డేటా కంపెనీల దగ్గర నుంచి పెద్ద పెద్ద కంపెనీలు స్కిల్డ్ లేబర్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళందరూ కూడా H1B డిపెండెంట్ వీసాల మీదనే ఉన్నారు. ఎందుకంటే ఒకవేళ ట్రంప్ కనుక H1B ప్రోగ్రామ్ రద్దు చేస్తామని ఎక్కడా చెప్పలేదు. ఒకవేళ చెప్తే కనుక ఆయనకి చాలామంది ఇండియన్సే ఓట్లేసి ఉండేవాళ్ళు కాదు. మెజారిటీ ఆఫ్ ద లీగల్ ఇమిగ్రెంట్స్ అందరూ కూడా ట్రంప్ రావాలని కోరుకున్నారు. ఎందుకంటే రిపబ్లికన్ గవర్నమెంట్లో లీగల్ ఇమిగ్రెంట్స్కి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే లీగల్గా ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నారో, లీగల్ డాక్యుమెంటేషన్ ఉందో వాళ్ళందరికీ కూడా ఎక్స్టెన్షన్లు అవుతాయి, అదేవిధంగా వీసా స్టాంపింగ్లు అవుతాయి. ఎవరైతే లీగల్గా H1B అప్లై చేసుకొని, ఎవరికైతే లీగల్గా జాబ్ ఉందో, ఎవరికైతే లీగల్గా SOWలు ఉన్నాయో, డాక్యుమెంటేషన్ ఉందో వాళ్ళకి ఎటువంటి ప్రమాదము, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కానీ ఇక్కడ గ్రేట్ ఆంధ్రాలో ఏం రాసుకుంటూ వచ్చారంటే, H1B ప్రోగ్రామ్ లేపేసి ఇండియా నుంచి ఎవరైతే మాస్టర్స్ చదవడానికి వస్తున్నారో, పెద్ద యూనివర్సిటీలో ఎవరైతే చదువుతారో వాళ్ళందరికీ మెరిట్ బేస్ మీద గ్రీన్ కార్డులు వచ్చేస్తాయి. మాస్టర్స్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న యూనివర్సిటీలో ఎవరైతే చదువుకోబోతున్నారో వాళ్ళకందరికీ ఓపీటీలు వస్తాయి. ఆ ఓపీటీలు 6 years ఎక్స్టెండ్ చేస్తారు. 6 years తర్వాత వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇండియా వెళ్ళిపోవాలని చెప్పి రాసుకుంటూ వచ్చారు. ఇదంతా కూడా పచ్చి అబద్ధము, స్పెక్యులేషన్ మాత్రమే. ఇదంతా కూడా ఎక్కడా కూడా ట్రంప్ ఎలక్షన్లకు వెళ్ళినప్పుడు H1B ప్రోగ్రామ్ తీసేస్తాము, H1B ప్రోగ్రామ్ రద్దు చేస్తామని ఎక్కడా చెప్పలేదు. ఎందుకంటే అమెరికాకి లీగల్ ఇమిగ్రెంట్స్, స్కిల్డ్ ఇమిగ్రెంట్స్ చాలా అవసరము. H1B ప్రోగ్రామ్ ఎక్కడా కూడా రద్దు చేసే ప్రసక్తే ఉండదని నా అభిప్రాయము. అదేవిధంగా ఈ H1B ప్రోగ్రామ్ మీద కొన్ని సవరణలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే H1B ప్రోగ్రామ్ని చాలా ఇక్కడ ఉన్న కన్సల్టెన్సీలు, కొన్ని ఇండియన్ కన్సల్టెన్సీలు మిస్యూజ్ చేస్తున్నాయి. ఆ మిస్యూజ్ చేసే క్రమంలో కొన్ని సవరణలు అయితే జరిగే అవకాశం ఉంటుంది. అది కూడా ఇక్కడ లీగల్గా జాబ్ పొంది, లీగల్గా ఉద్యోగం చేసుకుంటూ, లీగల్గా పని చేసుకునే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదనే విషయం దయచేసి ప్రతి ఒక్కరు గమనించండి. ఇలాంటి పిచ్చి వెబ్సైట్లో రాసే ఆర్టికల్స్ చూసి ఎవరు కూడా ప్యానిక్ అవ్వద్దు. ఎవరు కూడా ఎటువంటి డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వెయిట్. ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత H1B వీసాల మీద ఎలాంటి సవరణలు చేయబోతున్నారనే ప్రకటన వచ్చిన తర్వాత అప్పుడు మీరు తీసుకోవాల్సిన డెసిషన్స్ తీసుకోండి అని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. జై హింద్.